హలో ఎవ్రీవన్. కృష్ణంరాజు గారి అభిమానుల కొరకు ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాలు మరియు అవి నెలకొల్పిన రికార్డుల గురించి ఈరోజు చూద్దామండి. మొట్టమొదటగా 1978లో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన కటకటాల రుద్రయ్య. మొట్టమొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలో నెగిటివ్ షేడ్లో హీరో నటించడం ఇదే మొదటి చిత్రం అండి. ఈ చిత్రం దాదాపు ₹1 కోటి కలెక్ట్ చేసి ఇండస్ట్రీని నివ్వెరపరిచింది. 1980లో దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన సీతారాములు సినిమా కూడా మహిళా ప్రేక్షకులను మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను అత్యంతంగా ఆకట్టుకున్నటువంటి సినిమా. ఇది కూడా మంచి కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ అయింది. 1982లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన త్రిశూలం సినిమా సూపర్ డూపర్ హిట్ అయి దాదాపు ₹2 కోట్ల గ్రాస్ సాధించిందండి. 1984లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి బ్రహ్మన్న ₹4.85 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కృష్ణంరాజు గారి